వాక్యాన్ని మనకి పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఈ యొక్క ఆన్లైన్ మీటింగ్ ద్వారా దేవుడు మనకి గొప్ప సమయాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని పంచుకున్నటువంటి కృపను మనం అందరికీ ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను బట్టి, సమయాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞత చూపులు మనం అందరము చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది సెకండ్లో మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. మహాగణుడ సర్వశక్తి మంత్రులు నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ వాక్యపు జ్ఞానంలో తెలిసి ఉండగా మాకు జ్ఞానంలో దయచేయండి, శక్తిని దయచేయండి. తెలుసున్న వారికి చెప్పుకున్నట్టు మార్పును నాకు ఆత్మాభిషేకం ఉంది. ఈ వాక్యపు సత్యాన్ని, జ్ఞానమును మేము అందరం తెలుసుకోవడానికి గొప్పని దయచేయండి. యేసునామములో అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సొలొమోను దేవుని యొక్క ఆలయాన్ని ఎంతో ఘనంగా కట్టాడు. అయితే దావీదు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు, దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి, దేవుని యొక్క సన్నిధిని నిలవడానికి, సన్నిధి కట్టాలి దేవుని కోసం అనేటువంటి ఆశ ఎంతగానైనా కలిగి ఉండడం మనం పాత నిబంధనలు మనము గమనిస్తూ ఉంటాం. అయితే అంత ఆశ కలిగిన వ్యక్తి దేవుని అడుగునప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే నో అని అన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి. మనిషి అయితే ఒక బిల్డింగ్ లోనో లేదంటే ఒక టెంపుల్ లోనో మనం ఏం చేస్తూ ఉంటాం, ఒక గదికి ఐసోలేట్ చేసి మనం పరిమితం చేస్తూ ఉంటాము, బంద్ చేస్తూ ఉంటాము. కానీ మనం దేవుని అలాగా ఒక ప్లేస్కో లేదా ఒక స్థలానికో, ఒక మందిరానికో, ఒక ఆలయానికో మనము దేవుని పరిమితం చేయలేము. ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల ఉండగలిగేటువంటి గొప్ప సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. సో ఆయన ఏమన్నాడంటే దావీదుతో అన్న మాట, చెప్పిన మాట ఏంటంటే నీవు నాకు కట్టాలనుకున్నటువంటి స్థలం నన్ను నీ యొక్క మహిమను నింపడానికి అది ఎంత మాత్రమూ సరిపోదు. కాబట్టి నీ యొక్క గర్భవాసంలో వచ్చేవాడే ఆ మందిరాన్ని కడతాడనేటువంటి ప్రవచనం జరగబోయేటువంటి సంగతి, ఎవరు దేవుని కోసం మందిరాన్ని కట్టాలనేటువంటి విషయాన్ని దావీదు చెప్పడం మనం అందరము చూసాము. ఆయన తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరంటే ఆయన ఒక వారసుడు సొలొమోను రాజు. ఒక సొలొమోను రాజు ఏం చేశాడంటే దేవాలయాన్ని 7 సంవత్సరములు కట్టాడు. దానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆ దేవాలయాన్ని కట్టే సమయంలో ఒక చిన్న సుత్తి సౌండ్ అయినా కానీ, ఒక గొడ్డలి సౌండ్ అయినా కానీ వినపడకుండా ఆ మందిరాన్ని వాళ్ళు పూర్తి చేశారు. నాడు ఒక చిన్న సౌండ్ లేకుండా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవ్వదు. కానీ ఆనాడు సొలొమోను రాజైన సొలొమోను ఏం చేశాడంటే ఎంతో జ్ఞానంతోటి ఒక చిన్న శబ్దమైనా కూడా వినపడకుండా దేవుని యొక్క సన్నిధిని కట్టాడు. అటువంటి గొప్ప దేవుని యొక్క మహిమతోటి, దేవుని యొక్క జ్ఞానంతో, శక్తితోటి నింపబడిన మందిరం, ఆ మందిరాన్ని కట్టడం పూర్తి చేసిన తర్వాత దాంట్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వస్తువులు ఏం చేశాడంటే సొలొమోను రాజు అయినటువంటి సొలొమోను ఆ మందిరంలో తయారు చేయించాడు. చూడండి, 1 రాజు గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనంలో ముఖ్యంగా ఒక పాత సముద్రం అనేటువంటి విషయం అక్కడ కనబడతా ఉంటుంది. దేవుని యొక్క మందిరాన్ని పూర్తి చేసిన తర్వాత ఒక ఆవరణంలో ఈయన ఏం చేశాడంటే మరియు అతడు ఒక సముద్రం చేశాడు. అది ఇక ఇక్కడే అంచువరకు, ఆకర్షక అంచు వరకు 10 మూరలు, అది 10 మూరలు ఎక్కువనే అందంగా ఉంది. కానీ దాని పరిమాణము 30 మూరలు. దానిపై అంచులకు కింద అంచులకు కింద కుప్పలు మూడకు 10 బొబ్బలు చొప్పున బొబ్బలు సముద్రపు చుట్టూన ఆవరించి ఉండేది. అది పోతపోయబడినప్పుడు ఆ గుబ్బలు 2 వరుసలుగా పోతపోయబడిన. చాలు బ్రదర్. ఇక్కడ ఆయన ప్రాముఖ్యంగా చేసినటువంటి ఒక వస్తువు ఏంటంటే ఒక పెద్ద గంగాళం, ఒక సముద్రపు పాతపోయించినటువంటి బ్రోంజ్ బేసిన్ ఏం చేయాలంటే ఆయన తయారు చేయించాడు.
తయారు చేయించినటువంటి ఆ క్రమం పద్ధతి ఏదైతే ఉందో దాన్ని నిలవబెట్టడానికి దాని కింద బేస్మెంట్ ఏది వాడాడంటే 12 రకాలైనటువంటి ఇత్తడితో పూయబడినటువంటి ఎద్దుల రూపంలో చేయబడినటువంటి బేస్మెంట్ గా దాన్ని నిలవబెట్టాడు. ఈ యొక్క 12 ఎద్దులు దేనికి మనకి సూచిస్తున్నాయంటే ఇశ్రాయేలు జాతులకి సూచిస్తూ ఉన్నాయి. అలాగే అవేం చేశాయంటే ప్రతి ఒక్క డైరెక్షన్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా ప్రతి ఒక్క దిక్కులో అవి ఏం చేశాయంటే ఒక ఏదైతే కోత సముద్రం ఉందో దేశంని అది మోయడం మనకి చూస్తున్నాం. దేశం యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటి అనేది మనం గమనించినట్లయితే గనక మోషే యొక్క ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ముందుగానే మోషేకు ఒక ఆజ్ఞ అనేది ఒక కట్టడ అనేది ఇచ్చాడు. ఆనాడు నిర్గమ కాండంలో మనం గమనించినట్లయితే 30వ అధ్యాయము 18 నుంచి 21 వచనాల్లో మనం గమనించినట్లయితే సముద్రంగా మనకు కనబడుతున్నటువంటి వస్తువు దాని యొక్క ఉపయోగం ఎందుకు సొలొమోను అంత ప్రాముఖ్యంగా దాన్ని దేవుని యొక్క మందిరము ఆవరణంలో ఎందుకు నిలబెట్టాల్సి వచ్చింది, దాని యొక్క ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అనేది మనం గమనించినట్లయితే చూడండి. నిర్గమకాండము 30వ అధ్యాయము 18 నుంచి 21 ప్రత్యక్ష గుడారములకు బలిపీఠములకు ఆ నీళ్లతో బలిపీఠములకు వచ్చినప్పుడు తాము చావుకునేట్లో నీళ్లతో కడుక్కోవాలి. ఇక్కడ ఆ యొక్క నిర్గమకాండము మనం గమనించినట్లయితే మనకి కనబడుతున్న దృశ్యం ఏంటంటే యాజకులు అహరోను యొక్క వంశస్థులు ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్లే ముందు ఏం చేయాలి, వాళ్ళు ఆ నీటితో ఆ గంగాలంలో ఉన్నటువంటి నీటితోటి వారి యొక్క శరీరాన్ని వారి యొక్క దేహాన్ని వాళ్ళు ఏం చేయాలంటే శుభ్రముగా కడుగుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు కడుక్కుంటారో దేవుని యొక్క పరిచయం చేయడానికి, దేవుని యొక్క బలులు అర్పించడానికి, ఒక మందిరంలోనికి వెళ్ళడానికి అర్హత పొందుకుంటారు. ఒకవేళ కనుక నీటితో వాళ్ళు శుభ్రము చేసుకోలేదంటే కనుక దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళడానికి అర్హత లేదు. అలాగే ఆ బలులను కూడా అర్పించడానికి అవకాశము లేదు. ఇదే సంఘటన మనం ఇక్కడ మనకి 2వ దినవృత్తాంతుల గ్రంథంలో 4వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే యాజకులు, ప్రాముఖ్యంగా యాజకులు ఏం చేయాలంటే ఆ తొట్టెలో స్నానము చేయాలి. ఎప్పుడైతే వాళ్ళు స్నానం చేశారో వాళ్ళు దేని అర్హత పొందుకుంటారంటే ఆ బలిని అర్పించడానికి, అలాగే దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేయడానికి వాళ్ళు అర్హత పొందుకుంటారు. నిజానికి లేవీయులు అనేది అహరోను వంశస్థులు అనేది దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని ఎదుట యాజకత్వం చేయడానికి దేవుడు గొప్ప బహుమానాన్ని, గొప్ప ధన్యతను వాళ్ళకి ఇచ్చారు. కానీ ఎవరైతే అక్కడ నీటితోని వారి యొక్క దేహాన్ని కానీ వారి యొక్క హృదయం కానీ శుద్ధి చేసుకోలేదో వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎంత మాత్రమో అర్హత లేదు. ఈ యొక్క నీరు మనకి దేనికి సాదృశ్యంగా మనకి కనబడుతుందంటే దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనకి కనబడుతూ ఉంది. ఎప్పుడైతే అక్కడ యాజకులు దేవుని యొక్క పరిశుద్ధ స్థలములకు వెళ్లే ముందు ఎలాగైతే నీటితోటి పరిశుభ్రంగా వాళ్ళు శుద్ధి చేసుకోవాలో, ఈనాడు దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నటువంటి మనము, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుస్తున్నటువంటి మనము మన యొక్క ఆలోచనలను, మన యొక్క క్రియలను, మన యొక్క కార్యములను, ఉద్దేశములను, ప్రతిదాన్ని కూడా తలంపులను దేవుని ఎదుట మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీటితోటి మనం ఏం చేయాలంటే కడిగి పోవాలి. ఎప్పుడైతే మనం కడుక్కుంటామో మనలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను దేవుడు తీసివేసి ఆయన ఎదుట పరిచర్య చేయడానికి, దేవుని యొక్క సన్నిధిలో మనం చేసేటువంటి భక్తినైనా జీవితాన్నైనా పరిశుభ్రం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఆయన ఏదే మాట చెప్తున్నా ఉన్నాడు. ఏమని? క్రీస్తు వారు అంటా ఉన్న మాట ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పిన మాట వలన మీరు పవిత్రులై ఉన్నారు. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం ప్రతిదినము మనము ధ్యానిస్తూ మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను, ప్రతి అహంకారములను, ప్రతి అపవిత్రమైనటువంటి ప్రతి కార్యములను, ఉద్దేశాలను మన దేవుని వాక్యముతోటి మనం ఎప్పుడైతే పరిశుద్ధ దూరము చేసుకొనొచ్చు దేవుని సన్నిధిలో మనము
భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటామో, దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని మనము కలిగి ఉంటాము. కలిగి ఉండటమే కాకుండా ఏం చేస్తూ ఉంటామంటే మనం చేసినటువంటి ప్రతిదాన్ని కూడా దేవుడు ఎంతో ఘనంగా అయినా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా యాజకులు చేసినటువంటి విధముగా మనమే కూడా ఈనాడు దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీటితోని మన హృదయాన్ని అయినా, మన యొక్క ఆలోచనలైనా, మన యొక్క తలంపులనైనా ప్రతిదినము ఏం చేయాలంటే కడుగుకోవాలి. ఈనాడు చాలా మంది క్రైస్తవ జీవితాల్లో కనిపిస్తున్నటువంటి సందర్భాలు ఏంటంటే, వాళ్ళకి ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు, లేదంటే వాళ్ళ చర్చికి వెళ్ళే టైంలోనో, లేదంటే ఈ యొక్క శుక్రవారం టైంలోనో దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్న సందర్భం ఏంటంటే, ప్రతి దినము కూడా యాజకులు దేవుని యొక్క మందిరానికి వెళ్లే ముందు ఏం చేయాలంటే శుభ్రం చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఒక వ్యక్తి స్నానం చేయకుండా ఒక 2 రోజులు లేదంటే ఒక 3 రోజులు అలా ప్రతి దినము కంటిన్యూగా స్నానం చేయకుండా అదే పద్ధతిలో అదే రీతిలో ఆ వ్యక్తి కొనసాగిస్తూ ఉంటే ఏమవుతూ ఉంటుందంటే, ఆ బాడీ అనేది డీకే అయిపోతూ ఉంటుంది, అంటే పాడైపోతూ ఉంటుంది. ఈనాడు దేవుని యొక్క సాతాను యొక్క లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా దేవుని యొక్క వాక్యం చేత మనం ప్రతిదినము కూడా కడగబడాలి. ఎప్పుడైతే కడగబడమో ఏమవుతూ ఉంటుందంటే, అటు మన దేవునితో ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటుంది, దేవునితో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సంబంధాన్ని విడచేస్తూ ఉంటుంది, పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి మార్గాన్ని కూడా అది ఏం చేస్తూ ఉంటుందంటే విడదీయడానికి అవకాశాలు ఎక్కువ మనకి కనబడుతుంది. కాబట్టి మనం చేయాల్సిన మొట్టమొదటిగా ఏంటంటే, దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీటితో మన యొక్క హృదయాన్ని, మన యొక్క ఆలోచనలను, మన యొక్క క్రియలను దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రతిదినము కడుగుకుని శుద్ధి చేయబడాలి. ఎప్పుడైతే శుద్ధి చేయబడతామో పరిశుద్ధాత్మ అభిషేకం మనలో అని ఏమవుతూ ఉంటుందంటే, మన యొక్క అవిధేయత కలిగినటువంటి ప్రతి ఆలోచనలను, మనలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి ఒక్క క్రియలను, మార్గములను, మన యొక్క హృదయాన్ని ఏం చేస్తూ ఉంటుందంటే అది శుభ్రము చేస్తూ ఉంటుంది. అందుకని ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది చూడండి. మనకు కనబడుతున్న మాట ఏంటంటే, వాక్యం అనేటువంటి ఉదక స్నానముతో ఆయన మనల్ని ఏం చేశాడంటే శుద్ధి చేసి దేవుని ఎదుట నిష్కలంకము లేనిదైనటువంటి ఒక మచ్చైనా ముడతైనా ఏ అపవిత్రమైనటువంటి కార్యములు మనలో ఉండకుండా ఆయన ఏం చేసినంటే తన యొక్క వాక్యంతోటి, తన యొక్క పరిశుద్ధాత్మ శక్తితోటి, అభిషేకంతో మనల్ని ఉదక స్నానము చేయించాడు. చూడండి, ఒక పంది దాని ఉన్నటువంటి జీవితం ఎలాంటి జీవితాన్ని అది గడుపుతూ ఉంటుందంటే, మనం ఎంత దాన్ని శుభ్రం చేసినా, దాన్ని ఎంతగా మనము మేకప్ చేసి దాన్ని ఎంతగా దాన్ని అపోహమైనటువంటి బంగారంతో కానీ ఏ విధమైనటువంటి అనేక ద్రవ్యములతో దాన్ని అలంకరించి మనము శుద్ధి చేసి ఒక రాజు యొక్క సింహాసనం మీద దాన్ని కూర్చోబెట్టే కనుక దాని యొక్క మనస్తత్వం, దాని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మరలా వెళ్ళి ఆ మురికి కాలువలోనే వెళ్ళడానికి, దాంట్లో నివసించడానికి అది ఎంతో ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే తను ఉన్నటువంటి జీవితమైన, తను ఉన్నటువంటి సందర్భమైన, దాన్ని పెరిగేటువంటి ఆ ఎన్విరాన్మెంట్ పరిసరాలంతా ఏంటంటే తన యొక్క హృదయంతోటి ఎంతో కలిసిపోయి అదే ప్రతిదినము దానికి అలవాటు పోయిపోయి ఏం చేస్తూ ఉంటుందంటే, మనం దాన్ని ఎంత శుద్ధి చేయడానికి ప్రయత్నించినా కూడా అవేమి దానికి ఇష్టంగా ఉండవు. ఈనాడు దేవుని యొక్క వాక్యం కూడా చాలా మంది మొదట్లో అంగీకరిస్తూ ఉంటారు, కానీ వారి యొక్క హృదయంలో దేవుని యొక్క కార్యములైనా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి అయినా ఏదైతే మనలో ఉండకూడదో, ఏవైతే దేవుడు కలంకములు మనలో ఉండకూడదు అంటున్నాడో అవన్నిటిని కూడా మనలో ఉంచుకుని అటు దేవునికి చెందిన వారు కాకుండా, ఇటు లోకంలో చెందిన వారు కాకుండా ఏం చేస్తూ ఉంటామంటే రెండింటి మధ్యలోని మనం ఊగుతూ ఉంటాము. దేవుడి నాడు మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత మనము పరిశుద్ధము చేయబడతామో దేవుని యొక్క సన్నిధిలో మనము గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని
మనలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రమైనటువంటి కార్యములు అవన్నిటిని కూడా దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం చేయాల్సిన ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని దినం మనము చదివి ఆ వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని మన జీవితంలో మనము పొందుకుని ఆ యొక్క వాక్యం అనేటువంటి నీటితోటి ఒకరోజు కాకుండా మనం ఏం చేయాలంటే ప్రతి దినము అనుదినము కూడా శుద్ధి చేసుకునేటువంటి స్థితిలోనికి మనము అందరము వెళ్ళాలి. ఎప్పుడైతే మనం అలా వెళ్ళగలుగుతామో మన యొక్క ఆత్మీయ స్థితి మీలో దేని ఎదుట అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మన యొక్క కుటుంబములకు మన యొక్క సంఘాలకు ఆత్మీయకరంగా దేవుడు మనల్ని ఉంచుతూ ఉంటాడు. ఇక్కడ మరొక విషయం మనం గమనించినట్లయితే ఇత్తడి కంగాలను ఉంచడానికి తన యొక్క బేస్మెంట్ ఏమన్నదంటే 12 ఎద్దులతో కూడినటువంటి ఆకారాన్ని మనకి ఇక్కడ నిలపడానికి మనము గమనిస్తూ ఉన్నాము. అయితే ఇది ఇశ్రాయేలుకి సాదృశ్యంగా చూపిస్తున్నప్పటికీ కూడా అవి ఏర్పరచున్నటువంటి దిశలను మనం గమనించినట్టయితే గనక అది దేనికి సూచనగా ఉన్నదంటే ప్రతి జాతికి, ప్రతి దేశానికి, ప్రతి వ్యక్తికి దేవుని యొక్క మార్గం నుంచి, దేవుని యొక్క ప్రేమ నుంచి, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని నుంచి నరకపు అంచులలోనికి, సాతాను యొక్క చెరలోనికి వెళ్తున్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి ఆత్మకు, ప్రతి ఒక్క జీవితానికి దేవుడు ఒక పిలుపు అనేది తన యొక్క వాక్యం ద్వారా శుద్ధి చేయడానికి, నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఒక దేవుని వాక్యమును, దేవుని యొక్క సువార్త అనేటువంటి వాక్యం యొక్క నీరుని ఇవ్వడానికి పిలుపుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనకి అక్కడ అదే కనబడతా ఉంటది. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెల ఎదుట నిలవబడేను. చూసారా ఇక్కడ మనకు కనబడుతున్న సంఘటన ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనేది ఏదో ఇశ్రాయేలు మట్టుకే కాదు, కానీ అది యొక్క ప్రతి జాతికి, ప్రతి ఆత్మకు, ప్రతి వ్యక్తికి, ప్రతి జీవితానికి, నరకపు అంచుల్లో వెళ్తున్నటువంటి లోకపు మాయలో పడిపోయినటువంటి ఈ లోకపు వ్యసనాలతో, తన యొక్క పాపపు క్రియలతోటి, సాతాను యొక్క ఆలోచనలతోటి, సాతాను యొక్క క్రియలతోటి, సాతాను యొక్క ప్రలోభాలతోటి ఎవరైతే ఈనాడు నరకానికి అంచుల్లో ఉన్నారో, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే దూరంగా నిల్చుచు దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే తిరస్కరించే వాళ్ళు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈనాడు దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క నీరు వారిని శుద్ధి చేసి మరలా దేవుని యొక్క పరలోక రాజ్యంలో వారికి ఒక గొప్ప సైన్యము వలె ప్రతి దేశానికి, ప్రతి ప్రజకు, ప్రతి తెగకు, ప్రతి ప్రాంతానికి కూడా, ప్రతి భాష మాట్లాడే వారికి, సమస్త జనులందరికీ కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి, లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి జీవికి కూడా దేవుని యొక్క వాక్యం అనేది సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి, ఒక జనము తన యొక్క హృదయాన్ని మార్చుకుని ఎప్పుడైతే దేవుని యొక్క నీతి ద్వారా ఆ యొక్క హృదయాన్ని, వారి జీవితాన్ని శుద్ధి చేసుకుని దేవుని ఎదుట వారు మారు మనసు పొంది ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో అడుగు పెడతారో ఫలితంగా వాళ్ళు ఏం పొందుకుంటారంటే అప్పుడు వరకు వారు జీవించినటువంటి పాత జీవితాన్ని దేవుడు వారికి ఉదక స్థానము చేత వాళ్ళు ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను కూడా శుద్ధి చేసి దేవుని యొక్క పరలోక రాజ్యంలో మన కొరకు దర్శించినటువంటి ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎంతమంది నాడు దేవుని యొక్క వాక్యం చేత తమ హృదయాన్ని, తన యొక్క జీవితాన్ని, తన యొక్క తలంపులను, ఆలోచనలను శుద్ధి చేసుకునేటువంటి స్థితిలో ఉన్నారు? ఒకవేళ లేకపోతే గనక దేవుడు నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ఆలోచనలను, నీ తలంపులను, నీ మార్గములను, ఈ హృదయాన్ని మరలా శుద్ధి చేసి
దేవుని యొక్క సన్నిధానంలో వెళ్ళడానికి, దేవుని యొక్క మార్గంలో వెళ్ళడానికి, ఆయనతోటి సంబంధం కలిగి ఉండడానికి, జీవించడానికి మరలా ఒక గొప్ప పిలుపు అనేది ఈనాడు ఈ యొక్క రాత్రి సమయంలో దేవుడు నీకు నాకు అందుకు ఒక పిలుపు అనేది ఆయన ఇస్తూ ఉన్నాడు. ఎలాగైతే ఇక్కడ ఒక సాదృశ్య రూపంగా క్రీస్తు వారి యొక్క జీవితానికి సాదృశ్య రూపంగా ఎలాగైతే దేవుని యొక్క జ్ఞానము చేత సొలొమోను ఆ దేశిని పాత్రమును ఎలాగైతే నిలబెట్టాడో, ఈనాడు దేవుని యొక్క ఛాయారూపకమైనటువంటి ధర్మశాస్త్రం కలిగినటువంటి పాత నిబంధన అంతా కూడా మనకేం తెలియజేస్తుందంటే దేవుని యొక్క రాకడ నిమిత్తము, దేవుని యొక్క రక్షణ నిమిత్తము, నరకంలో నుంచి తప్పించుకునేటువంటి గొప్ప అవకాశాన్ని, మార్గాన్ని మనకి చూపిస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో మనకు ఒక మాట కనబడతా ఉంది. నా యందు విశ్వాసించు వాడెవడో లేఖనము నెరవేరినట్లు వాడి యొక్క కడుపులో నుండి, వారి యొక్క హృదయంలో నుండి, వారి యొక్క జీవితంలో నుండి, వారి యొక్క పాత జీవితంలో నుండి, దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో నుంచి కూడా ఏమి నాడు పొందుకుంటారని దేవుడు సెలవిస్తా ఉన్నాడంటే, దేవుని యొక్క ఉదక స్థానం అనేటువంటి నీరుని, జీవజలాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి పొందుకునేటువంటి స్థానంలో నీవు నేను ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనం అందరము పరిశీలించుకోవాలి. దేవుడు ఈనాడు ప్రతి ఒక్క జీవితాన్ని ఆయన పాపిని క్షమించడమే కాకుండా ఆయన ఏం చేస్తుందంటే తన యొక్క సొంత స్వహస్తాలతో ఆ వ్యక్తి జీవిస్తున్నటువంటి స్థితిలో, ఆ వ్యక్తి ఎంత ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నా, ఎంత ఘోరమైనటువంటి పాపములో ఉన్నా, ఎంతగా దేవుని యొక్క మార్గం నుంచి, దేవుని యొక్క విధేయత నుంచి దూరంగా వెలుచు నరక పంచుల్లో చివరిలో ఉన్నా కూడా దేవుడు ఆ వ్యక్తిని మరలా తన యొక్క శిలువ త్యాగము ద్వారా, తన యొక్క రక్తము ద్వారా ఆ వ్యక్తిని నశించిపోకూడదు అనేటువంటి గొప్ప త్యాగము మా కొరకు చేసిన దాన్ని బట్టి, విలువను బట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే శుద్ధి చేసి, ఆయన యొక్క రక్తం ద్వారా శుద్ధి చేసి, నిజానికి మనం పొందుకోవాల్సినటువంటి గాయం ఆయన పొందుకున్నాడు. మనం చేసిన తప్పులు, శరీరాలకు చేసినటువంటి తప్పులకు ఆయన శిక్ష పొందాడు. ఆయన పొంది తద్వారా మనకి ఏం చేశాడంటే శుద్ధిని దయచేశాడు. ఒక డాక్టర్ గారు ఎంత స్పెషలిస్ట్ అయినప్పటికీ కూడా ఆపరేషన్ చేసే ముందు, పేషెంట్ని ముట్టుకునేటువంటి ముందు ఆయన ఎన్ని డిగ్రీలు సంపాదించినా కూడా, ఎన్ని ఆపరేషన్లు చేసినా కూడా, ఎంత నైపుణ్యము ఆ ఆపరేషన్లోనూ కానీ చేయటం ఎందు ఆయన ఎంత నైపుణ్యత సాధించినా కూడా, ఎప్పుడైతే ఆపరేషన్కు ముందు ఆ వ్యక్తి డాక్టర్ గారు తన యొక్క శరీరాన్ని శుద్ధి చేసుకోకపోతే ఆపరేషన్ చేయడానికి అర్హుడు కాదు. ఎంతగా ఎన్ని ఆపరేషన్ చేసినా ఉండొచ్చు, కొన్ని వందల ప్రాణాలన్నా నిలబెట్టి ఉండొచ్చు, కానీ ఒక ప్రాణాన్ని లేదా ఒక వ్యక్తి దగ్గరికి ఒక ఆపరేషన్ చేసే ముందు తన యొక్క ఒక శరీరాన్ని, తన యొక్క చేతులను, తన యొక్క బాడీని పూర్తిగా ఎప్పుడైతే శుభ్రం చేసుకోకుండా వెళ్తూ ఉంటాడో ఆపరేషన్ చేయడానికి ఆ వ్యక్తి ఎంత మాత్రం కూడా అర్హుడు కాదు. తనకున్న నైపుణ్యత, ఎంత నైపుణ్యత సంపాదించినా కూడా ఆపరేషన్ చేయడానికి ఆ వ్యక్తి అర్హుడు కాదు. ఈనాడు దేవుడు కూడా మనము ఎంత భక్తిగా జీవిస్తున్నా, ఎంతగా ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని రోజుల నుంచి మనం దేవుని యొక్క వాక్యం వింటున్నా కూడా మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత మనం ఈనాడు దేవుని వాక్యం అనేటువంటి ఉదక స్థానం చేత శుద్ధి చేసుకోలేకపోతే గనక మనము కూడా దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి పర్మిషన్ అనేది మనకి కూడా లేదు. తద్వారా మనం ఏం కోల్పోతామంటే దేవుడికి ఇచ్చేటువంటి గొప్ప బహుమానాన్ని కోల్పోతూ ఉంటాము. అప్పటి వరకు మనం చేసినటువంటి భక్తి జీవితము, ప్రార్థనలు, విశ్వాసము సమస్తము కూడా వ్యర్థంగా పోతూ ఉంటాయి. సో ఇవన్నీ మనము అధిగమించాలంటే గనక దేవుడు మన కొరకు ఉంచినటువంటి, జీవించుతున్నటువంటి, జీవజాలాన్ని ఇచ్చేటువంటి ఆ వాక్యం చేత ఎప్పుడైతే మనం కడిగి మన యొక్క జీవితాన్ని మనం శుద్ధి చేసుకుంటామో మరలా దేవునితోటి గొప్ప సంబంధాన్ని అనేది మనము పొందుకుంటాము. ఈ శుద్ధీకరణ ప్రక్రియ అనేది ఏదో ఒక రోజుకే సంబంధించినది కాదు, కానీ మనం ఈ లోకంలో నడుస్తున్నప్పుడు ఈ లోకాధికారి ఎవరంటే సాతాను. వాడు ఎప్పుడు ఎవరు దేవుని ఎడల విశ్వాసంగా ఉన్నారా, ఎవరు దేవుని ఎదుట మహాభక్తిగా జీవిస్తూ పరలోక రాజ్యానికి
సిద్ధపడుతున్నారో అనేటువంటి విషయాన్ని వాడు గమనిస్తూ ఉండి వాళ్ళ మీద ఎక్కువ బాణాలు వేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే మన ఆలోచనలు మనం దేవుని ఎదుట శుద్ధంగా ఉంచుకోవాలంటే, పవిత్రంగా మనం ఉంచుకోవాలంటే కనుక మన హృదయంనైనా మన తలంపులనైనా మనం కాపాడుకోవాలంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే దేవుని యొక్క వాక్యం చేత మన హృదయాన్ని మనం ప్రతి దినము కూడా శుభ్రపరచుకోవాలి. ఎప్పుడైతే మనం శుభ్రపరచుకుంటామో దేవుని యొక్క సన్నిధిలోను మనం చేసేటువంటి భక్తి జీవితంలోను ఈ లోకంలో తీసుకున్నటువంటి మనం అందరము కూడా, మనమే కాదు యావత్ క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఏ ఒక్క మచ్చ అయినా కలంకమైన వారి యొక్క జీవితంలో, వారి యొక్క ఆలోచనలో, వారి యొక్క తలంపుల్లో రాకుండా దేవుని యొక్క వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రతి ఒక్క అపవిత్రతను కూడా కడిగి వేసి శుద్ధి చేస్తూ ఉంటుంది. ఇటువంటి బాధ్యత, ఇటువంటి ధన్యత దేవుని యొక్క వాక్యము యొక్క ఉన్నత స్థానం చేత మనలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను కడిగి శుద్ధి చేసుకునేటువంటి భాగ్యము, అటువంటి హృదయం దేవుడు లైవ్లో వచ్చినటువంటి మీకు చెప్పినటువంటి నాకు ఈ వాక్యం ఎవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా అటువంటి హృదయము, మనస్తత్వము దేవుని యొక్క వాక్యం చేత అనుదినము కూడా కడగబడేటువంటి స్థితిలో మనందరినీ నడిపించును గాక. ఆమేన్.